నమస్తే. నిన్న క్యాబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన మంత్రివర్గం అంతా డిసైడ్ చేసి నిన్న కీలక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి. సో మాట్లాడదాం ఈ అంశాలపైన. అలాగే నెక్స్ట్ డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ పోతామన్నారు. కానీ ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిన్న నిర్ణయించిన పరిస్థితి. సో మాట్లాడే అంశాలపైన మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంగారెడ్డి గారు ఉన్నారు. సో మేడం చెప్పండి, ఏం చెప్తారు? అంటే నిన్న క్యాబినెట్‌లో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ స్థానిక సంస్థల ఎన్నికలు అంటారు. కానీ ఇతర నాయకులు అంటే బీసీ నాయకులేమో అసలు మేము పార్టీ పరంగా ఇస్తే మాకు వద్దు, మేము యాక్సెప్ట్ చేయం, ఏడదాకంటే ఆడదాకా పోతామని వాళ్ళు చెప్తారు. సేమ్ చెప్తారు. ఇప్పుడు బీసీ నాయకులు అంటే బీసీలందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారండి. ఇప్పుడు ఎవరి మీద చేస్తున్నారు ఉద్యమాలు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేయమంటే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తలేదు. బిల్లు తీసుకురావాల్సింది ఉంది పార్లమెంట్ లో, మరి అధికారంలో ఎవరున్నారు? బీజేపీ పార్టీ ఉంది. చేయనియండి, ఫైట్ చేసే నష్టం ఏముంది? మేము మాట అన్నాము, మాట ఇచ్చినాము ప్రజలకు, ఆ మాట ప్రకారంగానే. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళు తీర్పు ఇయ్యనప్పుడు పార్టీలు సహకరించినప్పుడు మేము అన్న మా మాట కాబట్టి డెఫినెట్ గా మేము ప్రజలకు స్థానిక ఎలక్షన్ లో కానీ మేము అనుకున్న మాట ప్రకారం 42% ఇస్తామన్నాం. దాంట్లో మా మీద చేస్తామని చెప్పలేదా ప్రజలు ఒకటే అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మా వైపు ఉంది, బీసీల కోసం ఇంతకు ముందు ఆలోచించలేదు, మా గురించి ఆలోచిస్తుంది అనేది ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మోసం చెయ్యదు. కాబట్టి మా చేతుల నుండి మేము చేయగలుగుతున్నాం. అది ప్రజలకు తెలుసు, బీసీ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. ఇవాళ కొట్లాడదాం, తెలంగాణ కొట్లాడితే ఎట్లా వచ్చిందో బీసీ రిజర్వేషన్ అనేది కూడా మనం అడుగుతుంటే వస్తుంది. మీరందరూ ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ఓటుతోని మీరు సమాధానం చెప్పాలి. రాబోయే ఎలక్షన్లలో మనం చెప్పాల్సింది అది ఒకటే అండి. ఏ పార్టీలకైనా స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ, జిహెచ్ఎంసీ కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, ఏ ఎలక్షన్లు అయినా బీజేపీకి ఓటు వేయకండి, బీఆర్ఎస్ పార్టీని ఆదరించకండి. బీసీల కోసం వాళ్ళు ఆలోచించినప్పుడు ఒక ప్రత్యామ్నాయంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఒక రాజకీయ పరంగా ఒక చర్చ జరుగుతున్నప్పుడు మీరు బీసీలను పక్కన పెట్టినప్పుడు ఓటు ఎందుకు వేయాలనేది మీరు ఏ నాయకుడన్నా వచ్చినప్పుడు మీరు అడగండి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనుంది, మేము చేసే ప్రయత్నం మేము చేసినాం. ఆ ప్రయత్నం అయ్యే దశలో ఉన్నా కూడా మేము ఇక్కడ మా చేతుల్లో మేము ఇస్తున్నాం. మీకెందుకురా అయ్యా? మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తుంటే మీకేం నొప్పిరా? మేము ఇప్పుడు 42% ఇస్తున్నాం, 60 మందికి అనుకుంటున్నాం. మీరు 30 మందికి, మీకు 40 మందికి మీకు చిత్తశుద్ధి ఉందా? ప్రతిపక్ష నేత కేసీఆర్కి తీసి బీసీ బిడ్డకి ఇరుసుదాం, మీకు అంత కలేజా ఉందేమో. మీరు ఎట్లాగూ పెట్టరు, అమ్మ పెట్టదు, అడుకోనియదు అంటే మీది అట్లా ఉంటది అన్నట్టు. బీజేపీ పార్టీకి మన జూబ్లీ ఎలక్షన్ లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడి కూడా వేస్ట్. ఎందుకు అని అంటే వాళ్ళు ఏదో వాపం చూసి బలుపు అనుకుంటున్నారు, ఏదో దేశంలో మొత్తం ఏదో మేము వెలగబెడుతున్నాం అంటారు. ఏం వెలగబెడతలేరు, ఏం చేస్తలేరు. స్వయాన ఎంపీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీలో కూడా డిపాజిట్ రాకపోతే మరి బీజేపీ మీద ఎట్లా నమ్మకం ఉంటుంది? తెలంగాణ ప్రజలు అదే అడుగుతున్నారు. అది మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు అనేది మీరు ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ మీద ఉంది, 100% ఒక అవగాహన ఉంది, ప్రజలకు ఒక నమ్మకం కూడా ఉంది మా మీద. కాబట్టి వచ్చే ఎలక్షన్లో ఎక్కడ పోయినా కూడా 2 సంవత్సరాలు అయింది, ఆర్థిక పరిస్థితి తెలుసు. దాని మూలంగానే ముందుకు తెలంగాణ ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారు. మేము వాళ్ళతో పాటు కలిసి నడుస్తాం. కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. వీళ్ళు ఏదేదో మాట్లాడినంత మాత్రాన, ఈ బీ టీం మాట్లాడినంత మాత్రాన బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మాటను మేము పట్టించుకోము. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే అది చేస్తున్నారు. అదొక్కటి మాత్రం నేను క్లారిటీగా చెప్పగలుగుతాను. అంటే జూబ్లీ సెలక్షన్ లో మీరు వెళ్ళారు, బస్తీలలో తిరిగారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు, అవన్నీ కూడా. సో నవీన్ యాదవ్ గారు గెలిపింది అక్కడ. సో మీరు వెళ్ళినప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ప్రజలు ఎప్పుడు కూడా ఏమడిగారు? సో మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తారమ్మా, అండ్ అలాగే వృద్ధులకు పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు అని చెప్పేసి, స్కూటీలు అవన్నీ కూడా ఇవి తులంబంగానే ఇవన్నీ అడిగారు. సో ఏమంది రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, సో ఇక్కడ నవీన్ యాదవ్ని గెలిపోయింది అవన్నీ కూడా చేసుకుందామని. సో ఆ మాట మీద ఉంటారా కాంగ్రెస్ పార్టీ? ఒక్కటే అమ్మా, 2500 డెఫినెట్గా ఇస్తాం. మీకు రాష్ట్ర ఆదాయం మీకు ఎంతో ప్రజలకు అందరు క్లారిటీగా చెప్తున్నాడు రేవంత్ అన్న. అంతకు ముందు కనీసం ఇలా రాష్ట్ర ఆదాయం అనేది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చెప్పలే. ధనిక రాష్ట్రంగా ఉన్నదే 3 ఎకరాల భూమిని దళితులకు ఇవ్వాల్సింది, అసలు ₹1 కూడా ఇవ్వకుండా రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టిపోయిండు కేసీఆర్. అలాంటిది ఇప్పుడు రాష్ట్రం మొత్తం లూటీ చేసిపోయిండ్రు. అయినా కూడా మేము అనుకున్న స్కీమ్స్ పెడుతూనే ఉన్నాం. అనుకున్న ఇప్పుడు 6 గ్యారంటీలలో డెఫినెట్గా 5 అయినాయి, ఇంకొకటి 2500 ఉంది, చేస్తాం. మేము ప్రజలకు మేము ఇట్లా జరుగుతుంది అని చెప్తున్నాం. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంది? ఈ దళిద్రులు చేసిపోయిన అప్పులకు 6500 కోట్లు ఇవాళ వడ్డీ కడుతుంది. దగ్గర ఒక 5-6 వేల కోట్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలి. ఇంకా ఉన్నది ఎంత? ఓ 7-8 వేల కోట్లల్లా మరి ఇక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఇవన్నీ
ఏమైనా రేవంత్ రెడ్డి ఏమన్నా కల్వకుంట్ల ఫ్యామిలీ లాగా భూపాకాసుడు లాగా తింటున్నాడా? ఏమైనా అవినీతి చేస్తున్నాడా? సిగ్గుండాలి, మీకు కొంచెమన్నా శరం ఉండాలి అడగనీకే. ఉన్నదంతా ఓపెన్గా ముందొచ్చి పెడుతున్నాడు. బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారికి చెప్పిండ్రు, మందకృష్ణ మాదే గారు చెప్తున్నారు. మీరు అందరు కూడా చూడండి పరిస్థితి ఇట్లా ఉంది రాష్ట్రంలో అని చెప్తున్నారు. మరి అదేదో మీకు మీరే రండి, మీరే చెప్పండి ఎట్లా చేయాలని కూడా అంత క్లియర్గా చెప్పిండు. అన్న మీరు రండి అని చెప్తున్నాడు. అంటే మేము అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నాడు, సంపదను పెంచుకోవాలంటున్నాడు. ఇవన్నీ యువతకు చెప్తున్నాడు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుంది కాబట్టి తప్పకుండా చేస్తాడు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన బల్పు మాటలు ఎవడు, వీళ్ళ బల్పు అయ్యా మామూలు బల్పు లేదు బాబు. నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ కొవ్వు బాగా పట్టింది. అది ఎంత కరగదిద్దామన్నా కూడా కరగదీసినా కూడా వాళ్ళకు దొరలతో వచ్చింది కదా, ఆ దొరల పాలు అట్లనే ఉంటది. వాళ్ళు ఏదో ఇదేనా అదేనా ఐసా పైసా అని ఐసా అంటారు. గెలిస్తేనే మా అంత గొప్పోళ్ళనే ఎగిసిపడి గల్లలు ఎగరేసుకుంటారు, ఓడిపోతేనేమో పోయి మొదలు వండుకుంటారు. వీళ్ళ మాటలు ఎవరు తెలంగాణ ప్రజలు నమ్ముతారు చెప్తామి? ఎవరు నమ్ముతారు? కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. జూబ్లీ ఎలక్షన్ లో గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. రకరకాలంగా వేధించారు. కోళ్ళని తీసుకొచ్చిర్రు, బొచ్చులేని కోళ్ళని తీసుకొచ్చిర్రు, ఏదేదో అడ్వర్టైజ్మెంట్ చేసిర్రు. జూబ్లీ ప్రజలు ఎవరిని నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు. మా మీద నమ్మకం పెట్టుకురు. ఆ నమ్మకంతో 100% నవీన్ యాదవ్ తమ్ముని అసెంబ్లీకి పంపిస్తాము. ఇంకా కాంగ్రెస్ పార్టీ మంచి పదవులు ఇవ్వాలి. అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకి డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళ కనీస వసతులు ఏమేమి ఉన్నాయో అవి డెఫినెట్గా నోట్ చేసుకున్నాము, ఇన్ఛార్జి మంత్రి గారు కూడా. సో ఇవన్నీ కూడా చేస్తాము. ఇంకా మీరు చూడండి, మేము చేస్తాం డెఫినెట్గా చేస్తాము, చేసి చూపిస్తాం. కానీ ఇక్కడ కవిత గారు ట్వీట్ చేశారు, జూబ్లీస్ లో మీరు గెలవగానే కవిత గారు ట్వీట్ చేసి కర్మ రిటర్న్ బ్యాక్ అని చెప్పేసి, హిట్స్ బ్యాక్ అని చెప్పి ఈ విధంగా ట్వీట్ చేసి, అంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతుంది అనుకోవచ్చు. ఇక్కడ ట్వీట్ ఇంకా ఏమనుకుంటారు? ఇప్పుడు రాజకీయ నాయకురాళ్ళు కొంతమంది కొన్ని చేస్తారు. ఆ రకంగా చూస్తే వాళ్ళ అన్నకు ఆమె కర్మ అన్నది. ఇప్పుడు కవిత చేసిన దాన్ని కూడా కర్మ తెలంగాణ ప్రజలు ఇస్తారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలని ఎంత మోసం చేసిండ్రు అనేది. మొన్నటి వరకు మంచిగా రాసుకున్నారు, భుజాలు రాసుకున్నారు. ఇక 2 పిల్లల కథలాగా గుర్తొస్తుంది కదా, దోసుకొని పంచుకునేటప్పుడు పడకుండా ఉంటది కదా, అప్పుడు బయటపడ్డారు వీళ్ళందరూ. కాబట్టి ఇక ఆమె ఇలా నీతి వాక్యాలు బాగా మాట్లాడుతుంది. కనీసం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కి రాజీనామా చేసినాక, జాగృతి బాట పట్టినాక జ్ఞానోదయం కలిగిందేమో అనిపిస్తుంది. సరే, మనిషి ఎప్పుడు ఒకలాగా ఉండరు కదా, మారి తెలంగాణ ప్రజలకు మంచి చేస్తా అంటే ఎవరు వద్దన్నారు, మంచిది అంటే చెడ్డ అంటాం. కాబట్టి సరే, మీ రాజకీయ ప్రస్థానం జాగృతిని మళ్ళీ స్టార్ట్ చేసిరు కాబట్టి మళ్ళీ భగవంతుడు కర్మ అనేది మళ్ళీ జాగృతికే పంపించారు మిమ్మల్ని. కాబట్టి ఆ జాగృతిని కనీసం ఇప్పుడన్నా నేను నమ్ముకున్న ఈ మహిళలనే కానివ్వండి, నేను నమ్ముకున్న ప్రజలనే కానివ్వండి, కనీసం వాళ్ళని ఇప్పటికైనా ఆదుకొని అదే బాటలో నడిచి, మనం ఏదో వేషాలు వేసుకొని మన పొట్ట నింపుకొని అది కాదు, రాష్ట్ర ప్రజల పొట్ట నింపే విధంగా మన వేషాధారణ ఉండాలి. మనం ఏదో ఇవాళ ముసుకేసుకొని, మనం ఏదో మనం ఇట్లా వేషం మార్చేసుకొని మొత్తం ఏదో 1000-1500 రూపాయల చీర కట్టుకొని ప్రజలలో పోయి ఇవి మొత్తం ఏదో చేస్తుంటే అంతా అది ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది, ఆర్ట్ఫుల్గా అనిపించదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే కవిత గారు డైమండ్స్ మీదకి వెళ్ళి దిగలేదు, గద్వాల చీరల మీదకి వెళ్ళి దిగలేదు. ఇవాళ పెండెంట్స్ ఒక్కొక్క ఆమె పెట్టుకున్న పెండెంట్సే కానీ, ఆమె వాడిన కార్లే కానీ, ఆమె లావిష్ లైఫ్ని అందరు చూసిండ్రు. ఇవాళ ఏదో ఆర్టిఫిషియల్గా ఉండేసి ఇవాళ నేను మారినా అంటే ఈ పై మెరుగులు కాదు, మనసులో మార్పు రావాలి. భగవంతుడి దయ వల్ల మార్పు రావాలని కోరుకుందాం. ఒక మహిళగా ఎదగాలి, రాజకీయ పరంగానే కానీ ఏ పరంగానైనా ఎదగాలి. దానికి సపోర్ట్ చేస్తాం. మంచి ఉంటే మంచి అంటాం, చెడు ఉంటే చెడు అంటాం. కానీ ఏదున్నా చిత్తశుద్ధితో చెయ్యండి. ఎందుకంటే వాస్తవానికి కర్మ అనేది ఒకటి సిద్ధాంతం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గతంలో ఏ రకంగా ఉన్నదో మళ్ళీ ఏ స్థాయికి పంపించారో మీకు అర్థమైంది. మళ్ళీ ఈసారి కూడా మీరు ఇదే ప్రజలను మోసం చేసిండ్రు అనుకోండి, పుట్టగతులు కూడా ఉండకుండా పోతాయి.